హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు లంచ్ కోసం అయితే ఆకుకూర పప్పు చేశాను. నా స్టైల్లో చాలా సింపుల్గా చేస్తానన్నమాట. చాలామంది ఆకుకూర చేసేటప్పుడు లేదా ఏదైనా పప్పు చేసేటప్పుడు చింతపండు అందులో వేస్తే కుక్ అవ్వదు పప్పు అంటారు కదా. అలా ఏమీ ఉండదన్నమాట. నేను డైరెక్ట్గా ఇలా వేసేస్తాను. ముందుగా కందిపప్పు కడిగి పెట్టుకొని 1 అవర్ నానిన తర్వాత అందులో కొంచెం వాటర్ పోసుకొని ఇంకా ఆకుకూర, టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, చింతపండు, పసుపు అన్నీ వేసి ఇలా స్పూన్తో ఒకసారి మిక్స్ చేసి పెట్టేస్తానమాట. ఒక 4-5 విజిల్స్కి అయితే ఉంచుతాను. 3 విజిల్స్కి ఉడుకుతుంది అంటారు కానీ అదైతే ప్రాపర్గా కుక్ అవ్వదు. సో అందుకని చెప్పి నేను ఒక 4-5 విజిల్స్ అయితే పెట్టేసుకుంటాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మెదుపుకోవాలి. తర్వాత జస్ట్ ఇలా తాలింపు వేసుకోవడమే. నేనైతే వెల్లుల్లి కానీ ఇంకా ఎక్స్ట్రాస్ ఏమీ యాడ్ చేయను అనమాట. చాలామంది వెల్లుల్లి యాడ్ చేస్తారు తాలింపు వేసేటప్పుడు, లేదా మామూలు ఒక ఆనియన్ కట్ చేసి కూడా తాలింపులో వేసి వేయించుకొని యాడ్ చేస్తారు. నా స్టైల్లో నేనైతే ఇలా చేస్తానన్నమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వేడి వేడి అన్నం వేసుకొని ఇలా తింటే చాలా బాగుంటుంది. తాలింపు వేసాక ఒక 2 మినిట్స్